ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పర్వం తుది అంకానికి చేరింది. 7వ దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం మందకోడిగా మొదలైన పోలింగ్ క్రమంగా ఊపందుకుంది. ఆఖరి దశలో వారణాసి, ఘాజీపూర్, మీర్జాపూర్, చందౌలి, జోన్పూర్, సోన్భద్ర, భాదోహి జిల్లాల పరిధిలోని 40 సీట్లకు ఓటింగ్ జరుగుతోంది. చివరి దశ కోసం ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రధాని మోదీ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న వారణాసి జిల్లా ఈ దశలోనే ఉండటంతో చివరి దశకు ప్రాధాన్యత పెరిగింది. ఈ 7 జిల్లాల్లో సీట్ల రీత్యా చిన్న జిల్లా భాదోహి కాగా పెద్దది జోన్పూర్. వారణాసి జిల్లాలో 8 సీట్లున్నాయి. గత ఎన్నికల్లో ఈ 40 సీట్లలో పాలకపక్షమైన ఎస్పీ అత్యధికంగా 23 స్థానాలు గెలుచుకోగా బీఎస్పీ 5, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇతర పార్టీలు 5 సీట్లను సాధించాయి. యూపీలో చివరి దశ పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలను మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ వారణాసి నుంచి అందిస్తారు. నేను వారణాసిలోని ఒక పోలింగ్ బూత్ లో ఉన్నాను. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ఓట్లు వేయడానికి లైన్లు బారులు తీరినటువంటి వాళ్ళని మనం చూడొచ్చు. ఈసారి 7వ దశలో జరుగుతున్నటువంటి 40 సీట్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వారణాసితో పాటు పక్కన ఉన్నటువంటి జౌన్పూర్, అదేవిధంగా చందోలి లాంటి జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ చివరి దశ పోలింగ్ లో ఉన్నటువంటి 40 సీట్లు అన్ని పార్టీలకు కీలకం కావడంతో అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అఖిలేష్ యాదవ్ కూడా చివరి రోజు వరకు ఇక్కడ పూర్తిగా తమ బలాన్ని ప్రయోగించేటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారి నేను ఇక్కడ జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియ చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. 2 పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆ లైన్లలో ఉన్నటువంటి ఓటర్స్ని మనం చూడొచ్చు. ఇక నిన్నటి నుంచి అటు లక్నోలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో కూడా భారీ ఎత్తున సెక్యూరిటీ ఫోర్సెస్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ప్రభావం కూడా సెక్యూరిటీ పైన కనిపిస్తుంది. ఇక మరోవైపు ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేటువంటి అంచనాలు ఎవరికి కూడా లేకపోవడంతో అంటే 2 వైపులా కూడా అటు సమాజ్వాదీ పార్టీ ఇటు బీజేపీ కూడా కొంత కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది. అయితే ఈ చివరి దశ పోలింగ్ ఏదైతే జరుగుతుందో 40 సీట్లలో ఈ సీట్లు చాలా కీలకం కాబోతున్నాయి. ఇక్కడ గెలిచేవారే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేటువంటిది యూపీలో ఉన్నటువంటి పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో చివరి దశ పోలింగ్లో ఎటువైపు ఓటర్లు మొగ్గుతారు అనేటువంటిది చాలా కీలకం కాబోతుంది. నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున లైన్లు కనిపిస్తున్నాయి అన్ని చోట్ల. ఇటు వారణాసి కావచ్చు, పక్కన ఉన్నటువంటి చందోలిలో, అదేవిధంగా జౌన్పూర్లో భారీగా లైన్లు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు పెద్ద సంఖ్యలో నేనున్నటువంటి ఈ ఏదైతే పోలింగ్ బూత్లో మాత్రం ఇంకా మహిళలు పెద్ద సంఖ్యలో రాలేదు. ఈరోజు మహిళా దినోత్సవం కూడా ఉంది. మహిళలు పెద్ద ఎత్తున ఓటు వేస్తారని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్లో మాత్రం ఇంకా మహిళలు పెద్ద ఎత్తున కనిపించలేదు. ఒకరిద్దరు మహిళలు మాత్రం వచ్చి ఓటేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యూపీలో గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి ఎన్నికల సందడి ఈ రోజు పోలింగ్తో ముగియబోతోంది. 11వ రోజు రిజల్ట్స్ వస్తాయి. ఎవరు గెలుస్తారు అనేటువంటిది 11వ రోజు తేలబోతోంది. అయితే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో అటు రాజకీయ పార్టీలు తమ దగ్గర ఉన్నటువంటి అన్ని పొలిటికల్ ఆయుధాలను వాళ్ళు ఉపయోగించడం జరిగింది. ఈసారి ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు 2019లో దాని ప్రభావం ఉంటుంది అనేటువంటిది కూడా యూపీ రాజకీయాలను విశ్లేషించే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ప్రశాంత్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, వారణాసి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లోనూ ఆఖరి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటింగ్లో పాల్గొంటున్నారు. 2వ విడతలో 6 జిల్లాల పరిధిలోని 22 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అందరి దృష్టి మాత్రం తౌపోల్ నియోజకవర్గంపైనే ఉంది. ముఖ్యమంత్రి ఇబోబీ సింగ్, మణిపూర్ ఉక్కు మహిళ గిరోమ్ షర్మిల కూడా ఇక్కడ తలపడుతున్నారు. మణిపూర్ సీఎం ఇబోబీ ఉదయాన్నే ఇంపాల్లోని ఓటేశారు. తొలి దశ తరహాలోనే 2వ విడతలోనూ భారీగా పోలింగ్ నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.